హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయాన్వి అఫీషియల్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అవి బాగా ఫ్రై కావాలి. మనం మూత పెట్టుకుంటే మనకి ఈజీగా అనేది ఫ్రై అయిపోతాయి. అవి ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని కర్రీ లీవ్స్ ఆయిల్ బాగా బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిసేపు అయితే ఇలా ఫ్రై అయిపోతుంటే మనము మళ్ళీ మూత తీసుకొని ఫ్రై అయినాయా లేదా అని చూసుకోవాలి. ఈ రెసిపీ అనేది హెల్త్కి అనేది చాలా మంచిది. మీరు ఒకసారి చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మూత తీసుకొని కొత్తిమీర వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. చూడండి, ఫ్రెష్‌గా తీసుకున్న కొత్తిమీర చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇంకా టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. అవి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇట్లా కలుపుకుంటే మనకు తెలుస్తుంది. పచ్చిమిర్చి ఇంకా పుదీనా ఇవనేది బాగా ఫ్రై అయినాయి. నేనైతే 3 టమాటాస్ కొంచెం కచ్చగా ఉన్నాయి తీసుకొని ఇట్లా కొంచెం కట్ చేసి అయితే పెట్టుకున్నాను. మీరు కూడా చిన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఉడికిపోతాయి. ఇవి కొంచెం బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనకి టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగా ఉండడం కోసం చింతపండు అయితే ఏసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఏసుకొని ఇవి ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఒక వెల్లుల్లి అయితే ఇలా తీసుకొని నేనైతే పొట్టు తీయకుండా ఏసుకున్నాను. మీకు వీలైతే పొట్టు తీసుకొని అయితే ఏసుకోండి. నేను పొట్టు తీయకుండా ఏస్తే టేస్ట్ బావుంటదని అలా ఏసాను. చూడండి, ఒకసారి అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి చూడండి, ఒకసారి బాగా అయితే ఉడికిపోయిన తర్వాత బంద్ జేసి 2 మినిట్స్‌లో బంద్ చేసాం అనంగా మనము పసుపయితే ఏసుకోవాలి. పసుపేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మనము ఇది ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని మనం స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెడితే అదైతే చల్లారిపోతుంది. మీకు రోటి పచ్చడి కావాలనుకుంటే మీరు రోలు అవైలబుల్‌గా ఉంటే రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే రోల్ అవైలబుల్‌గా లేదు కాబట్టి నేనైతే మిక్సీ పడుతున్నాను. మిక్సీలో కూడా కచ్చపిచ్చగా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది దోసలోకి, రైస్‌లోకి ఇంకా చపాతీలోకి బావుంటుంది. నేనైతే రైస్‌లో కోసమని చేశాను. మీకు టేస్ట్‌కు సరిపడేలాగా హ్మ్. సాల్ట్ అయితే ఏసుకొని ఇట్లా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మా హస్బెండ్‌కైతే రైస్‌లోకైతే పెట్టి ఇచ్చేసాను. సో, తన రియాక్షన్ ఎలా ఉందో చూడండి. మీరు చేసి నాకు కామెంట్ బాక్స్‌లో రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ జేయండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి దోసలోకి కూడా మార్నింగ్ టైమ్‌లో ఈజీగా ఉంటుంది. ఓకేనా? చాలా టేస్టీగా ఉంది. నేను గూడా తిని అయితే మీకు చెప్తున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.